రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు టాలీవుడ్ నటుడు ప్రకాష్ రాజ్ విచారణకు హాజరయ్యారు. విచారణకు రావాలని ఇప్పటికే ప్రకాష్ రాజ్ తో పాటు పలువురు సినీ నటులకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న ప్రకాష్ రాజ్ హైదరాబాద్ బషీర్బాగ్ లో ఉన్న ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో ఆయన్ని ప్రశ్నించారు. ప్రకాష్ రాజ్ స్టేట్మెంట్ ను ఈడీ అధికారులు రికార్డ్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, ఆగస్టు 13న మంచు లక్ష్మి ఈడీ విచారణకు హాజరు కానున్నారు. సినిమా షూటింగ్లు ఉండడంతో విచారణకు మరికొంత సమయం కావాలని దగ్గుబాటి రాణా అధికారులను కోరారు. ఇక ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన ఘటనలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానించి విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. బెట్టింగ్ యాప్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు టాలీవుడ్ నటుడు ప్రకాష్ రాజ్ విచారణకు హాజరయ్యారు. విచారణకు రావాలని ఇప్పటికే ప్రకాష్ రాజ్ తో పాటు పలువురు సినీ నటులకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న ప్రకాష్ రాజ్ హైదరాబాద్ బషీర్బాగ్ లో ఉన్న ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో ఆయన్ని ప్రశ్నించారు. ప్రకాష్ రాజ్ స్టేట్మెంట్ ను ఈడీ అధికారులు రికార్డ్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, ఆగస్టు 13న మంచు లక్ష్మి ఈడీ విచారణకు హాజరు కానున్నారు. సినిమా షూటింగ్లు ఉండడంతో విచారణకు మరికొంత సమయం కావాలని దగ్గుబాటి రాణా అధికారులను కోరారు. ఇక ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన ఘటనలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానించి విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే.